గ్రహణం సమయంలో గర్భిణీలు పాటించవలసిన జాగ్రత్తలు. ఈసారి హోలీ పండుగ వేళ తొలి చంద్రగ్రహణం. దీని ప్రభావం భారత్లో ఉంటుందా లేదా అనే విషయాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. 2025 హిందూ పంచాంగం ప్రకారం ఈ ఏడాది మొదటి చంద్రగ్రహణం మార్చి 14 హోలీ పండుగ రోజున శుక్రవారం నాడు ఏర్పడనుంది. దీని ప్రభావం మన భారతదేశంపై పడుతుందా లేదా అనే ఆసక్తికరమైన విషయాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. 2025 జ్యోతిష్యం ఖగోళ శాస్త్రాల ప్రకారం గ్రహణాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈసారి హోలీ పండుగ వేళ అంటే మార్చి 14న మొదటి సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఆయా దేశాలను బట్టి గ్రహణ సమయం మారుతూ ఉంటుంది. దాదాపు 2 ఏళ్ల తర్వాత సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. దీన్నే బ్లడ్ మూన్గా పిలుస్తారు. ఈ గ్రహణం హోలీ పండుగ రోజున ఏర్పడడంతో దీనికి ఎంతో ప్రాధాన్యత నెలకొందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహణాలు అశుభంగా పరిగణించబడతాయి. గ్రహణం సమయంలో చాలామందికి ప్రతికూల ప్రభావం పడుతుందని, జీవితంలో అనేక సమస్యలు తలెత్తుతాయని చాలామంది నమ్ముతారు. భూమి, సూర్యుడు మరియు చంద్రుల మధ్య వచ్చి చంద్రునిపై నీడ పడినప్పుడు చంద్రగ్రహణం సంభవిస్తోంది. గ్రహణాలకు గర్భిణీలకు అవినాభావ సంబంధం ఉంది. గ్రహణం సమయంలో గర్భిణీలను ససేమిరా బయటకు రానివ్వకూడదు. ఎందుకంటే ఈ సమయంలో సూర్యుడి నుండి వెలువడే శక్తివంతమైన కిరణాల వల్ల కడుపులోని బిడ్డ ఆరోగ్యంపై ప్రభావం పడుతోంది. గర్భం దాల్చడం అనేది మహిళా జీవితంలో మర్చిపోలేని దశ. ఒక రకంగా చెప్పాలంటే స్త్రీకి మరో జన్మ లాంటిది. అంటే వేరొక్కరికి జన్మనిస్తూ మరోసారి పుడుతుంది మహిళ. అలాంటి అద్భుతమైన అవకాశాన్ని స్త్రీకి ఒక్కరికే ఇచ్చాడు ఆ భగవంతుడు. ఈ దశలో 9 నెలల పాటు శిశువును కడుపులో కంటికి రెప్పలా కాపాడుకుంటుంది ఆ తల్లి. ఈ 9 నెలలు తనతో పాటు శిశువు ఆరోగ్యాన్ని కూడా ఎంతో కఠినతరంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో చంద్రగ్రహణం రాబోతుంది. పూర్వకాలం నుంచి గ్రహణం గర్భిణీకి ప్రమాదకరమని ప్రజలు విశ్వసిస్తుంటారు. అసలు గ్రహానికి గర్భిణీకి సంబంధం ఏమిటి? గ్రహణం వల్ల గర్భిణీకి నిజంగా అంత ప్రమాదం ఉందా? అసలు దీని వెనక కారణం ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రాచీన శాస్త్రాలు, జ్యోతిష శాస్త్రం నమ్మకాల ప్రకారం రాహువు, కేతువులు కలంకమైన గ్రహాలుగా పేరు తెచ్చుకున్నాయి. అమృతం ద్వారా అమరత్వం పొందాలనే తలంపుతో రాక్షసులు దేవతలు క్షీరసాగర మదనం చేశారు. వారి ప్రయత్నం అమృతం లభ్యమవగా విష్ణువు మోహిని అవతారమెత్తి అసురుల మాయపుచ్చి అమృతాన్ని దేవతలకు పంచుతాడు. ఇది పసిగట్టిన రాహువు, కేతువులు దేవతల వరుసలోకి వచ్చి సూర్యచంద్రుల మధ్య కూర్చుంటారు. ఈ విషయాన్ని సూర్యచంద్రులు విష్ణువుకు చెబుతారు. అప్పటికే అమృతం రాహు, కేతువుల కంఠం వరకు వస్తుంది. వెంటనే శ్రీహరి తన సుదర్శన చక్రముతో వారి శిరస్సులను ఖండిస్తాడు. అమృతం గొంతు వరకు ఉండడంతో మిగిలిన భాగం నశించి తలభాగం మాత్రం అమృతత్వంతో ఉంటుంది. వారిని శ్రీహరికి పట్టించినందుకు గాను సూర్యచంద్రులను గ్రహణం రోజు రాహు, కేతువులు తాత్కాలికంగా మింగేస్తారు. సూర్యచంద్రులు కనిపించని ఆ కాసేపు చెడు కాలంగా భావిస్తారు. కనుక ఈ సమయంలో గర్భిణీలు బయటకు రాకూడదు. ఎందుకంటే చెడు ప్రభావాలు వారిని పీడిస్తాయి. గ్రహణ సమయంలో గర్భిణీలు పాటించవలసిన నియమాలు. సూర్య లేదా చంద్రగ్రహణం సమయంలో గర్భిణీలు కంటితో ప్రత్యక్షంగా గ్రహణాన్ని వీక్షించకూడదు. ఆ సమయంలో వారు ఇంట్లోనే ఉండాలి. బయటకు అస్సలు రాకూడదు. బయటకు వస్తే అది వారికి పుట్టబోయే బిడ్డపై ప్రభావం చూపిస్తోంది. గ్రహణ సమయంలో పదునైన వస్తువులకు దూరంగా ఉండాలి. అంటే ఈ సమయంలో కూరగాయలు, పండ్లు లాంటివి తరగడం చేయకూడదు. ఒకవేళ అలా చేసినట్లయితే పుట్టబోయే పిల్లల పెదవులు చీలి పుడతారని నమ్ముతుంటారు. గ్రహణ సమయంలో లోహ వస్తువులకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా గుండు పిన్నులు, హెయిర్ పిన్నులు, నగలు లాంటివి తాకకూడదు. గ్రహణ సమయంలో నిద్రించకూడదు. గ్రహణ సమయంలో మహిళలు నిద్రపోకూడదని చెబుతారు. గర్భిణీలైతే గడ్డితో కప్పిన మంచంపై మాత్రమే పడుకోవాలని సూచిస్తున్నారు. ఆ సమయంలో గోపాల మంత్రాన్ని జపించాలని పురాణాలు మనకు చెబుతున్నాయి. అంతేకాకుండా గ్రహానికి ముందు తర్వాత తప్పకుండా స్నానం చేయాలి. ఇలాంటి నమ్మకాలకు
సరైన ఆధారాలు లేవని చాలామంది శాస్త్రవేత్తలు చెబుతున్నప్పటికీ గ్రహణం సమయంలో మహిళలు ఇప్పటికీ ఈ సాంప్రదాయాలను ఆచరిస్తున్నారు. శాస్త్రీయ వాదనాలనుసారం గ్రహణాల వల్ల అప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే అవి సాధారణ సంఘటనలకు వ్యతిరేకం. గర్భిణీలపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? ఏ గ్రహణమైనా గర్భిణీలపై ప్రభావం చూపుతుంది. ఎందుకంటే వాతావరణంలో ఎంతో ప్రతికూల శక్తి ఉంటుంది. సూర్యుడి నుంచి వెలువడే రేడియో ధార్మిక కిరణాలు శరీర అవయవాలకు ఎంతో ప్రమాదకరం. కాబట్టి గర్భిణీలు గ్రహణ సమయములో బయటకు వస్తే ఆ కిరణాలు వారిపై ప్రసరించి పుట్టబోయే బిడ్డకు హాని కలిగిస్తాయి. ఒకవేళ తప్పనిసరి పరిస్థితులలో బయటకు వెళ్లాల్సి వస్తే గర్భం చుట్టూ గంధం, తులసి ఆకుల మిశ్రమాన్ని కప్పి ఉంచాలి. అప్పుడు గ్రహణం ప్రభావం అంతగా ఉండదు. ఆ సమయంలో ఆహారం తీసుకోవాలంటే తులసి ఆకులను ముందుగానే అందులో వేయాలి. గ్రహణ సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి? గ్రహణ సమయంలో ఎలాంటి ఆహారంతో పాటు నీటిని తీసుకోకూడదని అంటారు. అయితే ఉపవాసం ఉండటం గర్భిణీలకు హానికరం. శరీరంలో డీహైడ్రేషన్ వల్ల ఇబ్బంది తలెత్తుతుంది. ఫలితంగా తలనొప్పి, మైకం, అసిడిటీకి కారణం కావచ్చు. గ్రహణం తర్వాత దేహాన్ని శుద్ధి చేసుకునేందుకు గాను స్నానం చేయాలి. గర్భిణీలు కూడా తప్పకుండా స్నానం చేయాలి. ఎందుకంటే ప్రతికూల శక్తుల ప్రభావం పడితే వాటిని నిరోధించేందుకు స్నానం ఆచరించాలి. హానికరంగా భావించే కొన్ని నమ్మకాలు, శాస్త్రీయ ఆధారాలు లేకపోయినప్పటికీ గర్భిణీలు మాత్రం వీటిని తూచా తప్పకుండా పాటించాలి. అయితే గ్రహణ సమయంలో మరి అంత భయపడాల్సిన పని లేదు. ఆ సమయంలో ఇంట్లో ఉండి మనసును తేలికగా ఉంచుకోవాలి. సంగీతం వినడం, మంచి పుస్తకాలు చదవడమో చేయాలి. ఉడికించిన లేదా గోరువెచ్చని నీటిని తాగాలి. పండ్లు ఆహారంగా తీసుకోవచ్చు. అప్పుడే పిండం ఆరోగ్యంగా బాగుంటుంది. ఇవి గ్రహణ సమయంలో గర్భిణీలు పాటించవలసిన నియమాలు. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.